కడప నగరం పసుపుమయంగా మారింది. కడప గడపలో తొలిసారి జరుగుతున్న వేడుక కోసం నగరంలో భారీ తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. కడప శివార్లోని పబ్బపురంలో జరిగే మహానాడులో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రధాన అజెండాగా తీర్మానాలు సిద్దమవుతున్నాయి. ఇదే వేదికపై నుంచి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన విజయాలను చాటనున్నారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతూ మొత్తం 14 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కడప నగరం తొలిసారి మహానాడుకు వేదిక కాబోతుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కోసం కడప నగరం పసుపుమయంగా మారింది. కడప శివార్లోని పబ్బపురంలో 128 ఎకరాల్లో మహానాడు కోసం ఏర్పాట్లు సిద్దమవుతున్నాయి. మహానాడుకు వెళ్లే ప్రారంభం ద్వారం వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చింతకొమ్మ దిన్నె కూడలి మొత్తం ఫ్లెక్సీలతో పార్టీ జెండాలతో నిండిపోయింది. కడప నగరంలో ఎటువైపు చూసినా పార్టీ జెండాలు, డివైడర్ల మధ్యలో పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంది. ఎన్టీఆర్ కూడలి, కోటిరెడ్డి సర్కిల్, ఐటీఐ సర్కిల్, చింతకొమ్మ దిన్నె కూడలిని పార్టీ జెండాలతో అలంకరించారు. కడపలో నిర్వహించే మహానాడు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడులో రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి దిశగా నడిపించడంపై సమగ్రంగా చర్చించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రూపొందించిన 14 తీర్మానాలు, 4 ఉమ్మడి తీర్మానాల్ని చర్చించి ఆమోదించనున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కట్టడికి గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ, ముత్సుమర్రి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తి వరకు వివిధ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై మహానాడులో చర్చిస్తారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలులో ఓర్వకల్లు హబ్, అనంతపురం జిల్లాలో కియా, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డైరీల అభివృద్ధి ద్వారా లక్షల యువతకు ఉపాధి కల్పనకు టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని బృందం ముసాయిదా తీర్మానాలపై చేపట్టిన కసరత్తు తుది దశకు వచ్చింది.